మరి రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే కాదు, అప్పటికిప్పుడు మర్చిపోయిన కార్యక్రమం ఏదన్నమంటే ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. సో అటువంటి మంచి నాయకులు, మంచి వ్యక్తులు ఈ రాష్ట్రానికి కలిసిన రాష్ట్రంలో ఉన్నారంటే ఒకరిద్దరిలో రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. మరి అంత మంచి వ్యక్తి ఈ యొక్క జన్మదిన కార్యక్రమం కూడా మనందరం కలిసి గౌరవ ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో అందరూ జరుపుకున్నాం కాబట్టి చాలా సంతోషకర విషయం. ఏదేమైనా సరే మంచి పరిపాలన ఇచ్చినటువంటి ఏ వ్యక్తికైనా సరే ఎప్పటికైనా ప్రజల హృదయాల్లో తప్పకుండా స్థానం ఉంటుందని మరొకసారి రాజశేఖర రెడ్డి కుటుంబం మరి ఎప్పటికి కూడా ప్రజల్లో ఉంటారని, ప్రజలు ఎప్పుడు చిరస్థాయిగా ప్రజలు కూడా మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబానికి ప్రతి ఒక్కరు ఆదరణలో అండలో ఉంటారని, మరి ఈరోజు 75వ యొక్క కార్యక్రమం జైతో కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా పండుగ వాతావరణంలో చేసుకున్నటువంటి పేద ప్రజలు గుండెల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇంకా ఆత్మశాంతి, ఇంకా హ్యాపీగా సంతోషంగా ఆయన యొక్క జీవనలు ఆయన మొత్తం కూడా రాష్ట్ర ప్రజలకి మరి వాళ్ళ కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీలు చూడకుండా ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు, పేదలు బాగుండాలని ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, 104 కానివ్వండి, జలయజ్ఞం కానివ్వండి, అనేక పథకాలు పేదల కోసం, రైతాంగం కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో, చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. నెల్లూరు జిల్లా అంటే ఆయనకి ప్రత్యేకమైనటువంటి గౌరవం, గుర్తింపు ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కృష్ణపట్నం పోర్టు కానివ్వండి, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ కానివ్వండి, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు బ్యారేజ్ కానివ్వండి, అనేక సెజలు తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారిని ప్రతిపక్షాలు కూడా అభినందించాయి. తెలంగాణ శాసనసభలో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారిని బ్రహ్మాండంగా పొగడ్తలతో ముంచెత్తారు. 104 కానీ, 108 కానీ వీటన్నిటి మీద చర్చ జరుగుతూ రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అదేవిధంగా ఎంఐఎంకు సంబంధించిన శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పారు శాసనసభలో. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి,